హాయ్ గైస్, నా పేరు శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ స్టూడియోస్. సో ఈ రోజు లైవ్ అప్డేట్స్ కనుక చూసుకుంటే మార్నింగ్ లైవ్ స్టార్ట్ అయిపోయింది. మనకు జనరల్ బిగ్ బాస్లో కొద్దిగా లేట్గా స్టార్ట్ అవుతుంది లేవు అనేది, బట్ ఈరోజు మార్నింగ్ లైవ్ స్టార్ట్ అయిపోయింది. మనకు వాళ్ళు డాన్సర్స్ పాట రాకముందే మనకు స్టార్ట్ చేసుకున్నారు అనమాట. సో ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ ప్రోమో అనాలిసిస్ అయింది. లైవ్లో ఏం జరుగుతుందో చూద్దాం. మనము ఇందులో పెట్టుకున్నట్టుగా, మన థంబ్నెయిల్లో పెట్టుకున్నట్టుగా మాస్క్ మ్యాన్ హరీష్ లీడర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. ప్రతి దాంట్లో వేలు పెడుతున్నాడు, అందరి వర్క్లో వేలు పెట్టేసి లీడర్ కావాలి అన్న పొజిషన్కు, అంటే అందరి నోటీస్లో పడాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనిపిస్తున్నది హరీష్. ఆల్రెడీ ప్రియాతోని కూడా ఇష్యూ స్టార్ట్ అయిపోయింది తనకి. అండ్ వీళ్ళకి ఎవరైతే కామనర్స్ ఉన్నారో ఈ కామనర్స్ మధ్యలోనే డిస్కషన్ అంతా జరుగుతుంది. అంటే హరీష్ ఒకవైపు, మిగతా వాళ్ళందరూ ఒకవైపు అయినట్టుగా అనిపిస్తుంది. అంటే కొంచెం హరీష్ మాట్లాడే హార్ష్గా ఉంటుంది కదా, సో అక్కడ డిస్కస్ చేశారన్నమాట. బిగ్ బాస్ ఏం చెప్పారు, మనకు ఇది డ్యూటీస్ ఎవరైతే ఇచ్చారో ఆల్రెడీ నిన్ను ఇచ్చిన డ్యూటీస్, ఆ బ్యాడ్జెస్ అన్ని పంపించేసి మీరు నిన్ను ఇచ్చిన డ్యూటీని మార్చొచ్చు, లేదంటే వాళ్ళని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే నిన్ననే కదా ఇచ్చింది, ఒక రోజు కూడా కాలేదు. సో బ్యాడ్జెస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి బ్యాడ్జెస్ ఇమ్మంటే సరిపోద్ది, మళ్ళీ కయ్యం పెట్టాలా, గొడవ పెట్టాలన్న ఉద్దేశంతో చేశారో తెలియదు. కానీ మొత్తానికి ఇంతో అంతో గొడవలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంకో గట్టి ఇన్ఫర్మేషన్ అది కూడా వీడియో లాస్ట్లో చెప్తాను, చూస్తూ ఉండండి, చివరి దాకా చూడండి ముఖ్యంగా. అండ్ చూసే ముందర ఒక్క లైక్ కొట్టండి. ఒక లైక్ కొడితే ముందుకు మనకు చాలామందికి రీచ్ అవుతుంది. కొద్దిగా రీచ్ ఎక్కువ వెళ్ళాలి మనది, కాబట్టి చెప్తున్నాను. ఒక లైక్ అయితే కొట్టండి, లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి, రైట్. సో మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చేసి లీడర్గిరి, అంటే మాకు లాస్ట్ టైం నిఖిల్ చూసాం కదా, నిఖిల్ ఫస్ట్ డే సెకండ్ డే లీడర్ పొజిషన్లో, అంటే అన్ని లీడ్ తీసుకొని అందరికి చెప్పడం, అన్ని అసైన్ చేయడం, ఇలాంటివన్నీ చేశాడు కదా. సో మాస్క్ మ్యాన్ హరీష్ చాలా గేమ్స్ అన్ని చూసి వచ్చినట్టున్నాడు, బిగ్ బాస్ ఫ్యాన్ అని చెప్పాడు. సో కాబట్టి తనకి ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళు ముందరికి వెళ్తారని ఒక పర్ఫెక్ట్ ఐడియా అయితే ఉంది హరీష్కి. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నట్టు అనిపిస్తుంది వీళ్ళ గ్రూప్లోనే, అంటే కామనర్స్ గ్రూప్లోనే హరీష్కు వీళ్ళతో కొంచెం ఇష్యూ స్టార్ట్ అయిపోయినాయి. మర్యాద మనీష్తో కావచ్చు, అండ్ మన ప్రియాతోని కావచ్చు. ఎందుకంటే వీళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్, బ్యాడ్జెస్ పెట్టుకుని వాళ్ళకి వర్కర్స్ చేయమని. హరీష్ మర్యాద మనీష్ లాస్ట్కి వెళ్ళాడు కాబట్టి తనకు బ్యాడ్జ్ ఇవ్వలేదు. సో ఏదో మనీష్ సజెషన్ చేస్తుంటే హరీష్ వచ్చేసి నీకు ఇవ్వలేదు కదా, అంటే నీకు బ్యాడ్జ్ లేదు కదా, నువ్వు మాట్లాడకని చెప్పేసి పక్క జరిపాడు. అక్కడ మనీష్ చేసిన తప్పు కూడా ఏం లేదు, సింపుల్గానే అంటే రియాక్షన్ మాత్రం గట్టిగా ఇస్తున్నాడు. అంటే మొదటి నుంచి కూడా మనం హరీష్ని చూస్తే అదే పరిస్థితిలో ఉంది హరీష్ది. అంటే ఎవరిని మాట్లాడినాడు, తనే మాట్లాడుతుంటాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని, లీడర్గిరి చేయాలని చూస్తుంటాడు. ఇందులో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, రైట్. మళ్ళీ ప్రియాతో ఇష్యూ అయింది. ఏంటంటే వర్క్ అసైన్ చేయమన్నప్పుడు వీళ్ళు ఒక్కొక్కరికి ఇద్దరిద్దరికి వర్క్ అసైన్ చేసిన తర్వాత ఇమాన్యుయల్కు క్లీనింగ్ సెక్షన్ ఇచ్చారు. ఇమాన్యుయల్తో పాటుగా తన ఇంకొక అమ్మాయిని కూడా యాడ్ చేశారు, సృష్టి వర్మను కూడా క్లీనింగ్కి అయితే ఇచ్చేశారనమాట. సో వాళ్ళు ఇంకా క్లీనింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ వీక్ అంతా ఫస్ట్ వీక్ ఈ అమ్మాయి ప్రియా ఏం చేసింది, సంజనాను తీసేసి కుకింగ్లో సంజనాను తీసేసి తనుజ అండ్ మన భరణి గారిని పెట్టింది అనమాట. వీళ్ళిద్దరికి కుకింగ్ అసైన్ చేసింది. కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ప్రియా ఏమంది, నాకు కుకింగ్ చేసేవాళ్ళు క్లీనింగ్ చేయరు అంటే, దానికన్నా ముందు డిస్కషన్ ఏం చేసింది లైవ్లో అంటే, ఈ క్లీనింగ్ అంటే హౌస్ క్లీనింగ్ కిందకి వస్తుంది కదా, ఇది మన కిచెన్ క్లీనింగ్, కిచెన్ గదే క్లీనింగ్, అండ్ సింక్ క్లీనింగ్, డైనింగ్ టేబుల్ అంతా కిచెన్ దీనిలోకి వస్తుంది కదా, ఇంటి క్లీనింగ్లోకి వస్తుంది కదా. సో ఇల్లు క్లీన్ చేసే వాళ్ళే చేయాలని చెప్పేసి అదొక డిస్కషన్ నడిచిందనమాట. నడిచినప్పుడు హరీష్ వీళ్ళకు చెప్తా ఉన్నాడు. సో మధ్యలో ప్రియా తన డ్యూటీస్ అసైన్ చేయాల్సి వచ్చినప్పుడు, నేను కుకింగ్ మానిటర్ కనుక, అంటే వీళ్ళని మానిటర్స్ అండ్ వర్కర్స్ లాగా చేశారన్నమాట. వాళ్ళు చేసిన వర్క్ వీళ్ళు మానిటర్ చేయాలా, వాళ్ళు వర్క్ చేయకపోతే వీళ్ళే బాధ్యులు, ఏదైతే వర్క్ అసైన్ చేశారో దానికి వీళ్ళే బాధ్యులు అన్న ఉద్దేశంతో వీళ్ళకి అసైన్ చేస్తారు. సో ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ప్రియా వచ్చేసి నా కుకింగ్ చేసేవాళ్ళు నా కుకింగే చేస్తారు, రీజన్ కరెక్టే ఇచ్చింది. 3 సార్లు కుకింగ్ చేయాలి వాళ్ళు, 3 సార్లు వెజిటబుల్ కట్ చేసుకోవాలా, క్లీనింగ్ చేయాలి కనుక. మళ్ళీ గద్దె క్లీనింగ్ అంటే జనరల్ బిగ్ బాస్లో ఎప్పుడైనా కూడా ఈ క్లీనింగ్ సెక్షన్ వేరే వాళ్ళకే ఇస్తారు, కిచెన్లో వండిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకే ఇస్తుంటారు. సో అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది. అనగానే ఈయన మన హరీష్ లేసేసి, ఎందుకు ఇస్తారు, 3 సార్లు వాళ్ళు క్లీన్ చేయాలంటే, క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా 3 సార్లు చేసి ఉంటుంది కదా, అది క్లీన్ చేయరు అంటే. అందులో సంజన లేసేసి నేను క్లీన్ చేస్తాను, అవసరం అయితే కిచెన్ ప్లాట్ఫామ్ నేను క్లీన్ చేస్తానని చెప్పేసి సంజన చెప్పింది. వాలంటీర్లు అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది అనమాట. వీళ్ళకి పొరపచ్చాలు స్టార్ట్ అయింది. అక్కడ దాకా బాగానే ఉన్నారు పొరపచ్చాలు ఇద్దరు, అంటే ఈ టీం మధ్యలో, గ్రూప్ మధ్యలో ఏదైతే డిస్కషన్స్ ఉన్నాయో ఇవి స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అయిపోయిన తర్వాత హరీష్ దిగడు కదా, అక్కడికి భరణి చెప్తానే ఉన్నాడు, మీరు కొట్లాడుకోకండి, మాకు కన్ఫ్యూజ్ అవుతుంది, మీరు కన్ఫ్యూజ్ కాబట్టి మీరు బాగానే ఉండి మాకు వర్క్ చెప్పండి, వర్క్ అసైన్ చేయండి. భరణి గారు బాగానే మాట్లాడుతున్నారు, బాగానే చేస్తున్నారు, మధ్యలో లేచి నన్ను సార్ అనొద్దు, నాకు భరణి అనండి, లేకుంటే అన్న అనండి, ఇంకేదైనా చెప్పారు. సార్ అంటే నాకు వేరేది ఉందని కూడా చెప్పారనమాట.
సో ఈ విధంగా అంటే సెలబ్రిటీస్ నార్మల్గానే ఉన్నారు, ఇంకెవరికి గొడవలు స్టార్ట్ కావాలి అంటే అవుతాయి, వాళ్ళకు కూడా అవుతాయి, వీళ్ళు పోతాయి కావచ్చు, కానీ ఇప్పటికైతే వీళ్ళకేం స్టార్ట్ కాలేదు. మన కామనర్స్కి మాత్రం ఇష్యూస్ స్టార్ట్ అయినట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ ప్రతి విషయంలో కూడా చూస్తున్నారు, అంటే తను క్లీనింగ్ సెక్షన్ అన్నప్పుడు క్లీనింగ్ గారు పోయి హెల్ప్ చేయడం అవి కూడా చేస్తున్నాడు, ఇమాన్యుల్ దగ్గరికి హెల్ప్ చేయడం చేయొద్దని చెప్పారు కదా. అంటే వీళ్ళు అనేది ఏంటంటే శ్రీజ కానీ వీళ్ళందరూ అనేది బ్యాడ్జెస్ ఇచ్చి సెపరేట్గా వీళ్ళే చేయాలన్నప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చి వర్క్ ఎట్లా అసైన్ చేస్తావు నువ్వు, ఇది వాళ్ళ ఇష్యూ. దీనికి ఒక 2 గంటల నుంచి కొట్లాడుకుంటున్నారయ్యా, అంతకన్నా ఏం లేదు. అది వీళ్ళకు ఇంకా కొంత అనుభవం రావాలి, కామనర్స్కి. సెలబ్రిటీస్కి ఏమో కొంత ఉంటుంది వాళ్ళకు. సో ఈ కామనర్స్కి కొంచెం అనుభవం రావాలి అనిపించింది నాకు. ఒక వారం 10 రోజులు అయితే సెట్ అవుతారేమో, అప్పటిదాకానైతే ఇది మనం కొంచెం ఈ ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కొంచెం సెట్ కావాల్సి వస్తుంది, వాటిని మనం చూడాల్సి వస్తుంది, తప్పదు. సో ఆ విధంగా జరుగుతుంది. అండ్ ఇంకొక గొడవ కూడా ఏంటంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అంటే చెప్పకూడదు అనుకున్నాను బట్ హింట్ అయితే ఇస్తాను మీకు. ఇమాన్యుల్తో గట్టి గొడవ అయిందంట, ఎవరికి మన హరీష్కి. ఇమాన్యుల్తో గట్టి గొడవ అయిందంట. ఏదో మనకి ఎందుకంటే ఇమాన్యుల్కు నోరు ఆగదు కదా, ఏదో ఒకటి అంటనే ఉంటాడు, మనోడు సీరియస్ తీసుకుంటాడు, కామెంట్ న్యూస్ సీరియస్ తీసుకునే రకం హరీష్. సో ఈ విధంగా ఒక గొడవ అయితే అయిందంట. ఆ గొడవను నెక్స్ట్ ప్రోమోలో వదులుతారని నేనైతే అనుకుంటున్నాను. ఇవాళ చూపిస్తారా మరి రేపటికి వెళ్తారా? ఈరోజు నామినేషన్స్ దాకా ఉండకపోవచ్చు, నామినేషన్స్ అనేది రేపే ఉండొచ్చు మనకు హౌస్ లోపల. ఈరోజు నామినేషన్స్ అయితే ఉండకపోవచ్చు, జనరల్గా మండే ఉండాలి, బట్ ఈరోజు ఉండవు నామినేషన్స్, రేపే ఉంటే చాలా కంటెంట్ అయితే వచ్చిందంటున్నారు. సో మొత్తానికి గట్టిగానే గేమ్ స్టార్ట్ చేశాడు హరీష్. అండ్ శ్రీజ కూడా అంటే మన మొదటి అక్కడ మనకి అగ్ని పరీక్షలు ఎట్లయితే చెప్పిందో ఇక్కడ కూడా చాలా క్లారిటీగా చెప్తా ఉంది. బట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇమాన్యుల్ చూస్తే బాధ వేసిందండి, ఎందుకంటే ఆ మార్నింగ్ సాంగ్గా మరి మార్నింగ్ సాంగ్ అనుకుంటా ఓ 10 మంది బ్యాచ్ లోపలికి డాన్సర్స్ వచ్చేసి ఫుల్గా డ్యాన్స్ చేసేసి ఈ బ్లాస్ట్లు ఉంటాయి కదా మన బర్త్డే బ్లాస్ట్లు మొత్తం కొట్టి గార్డెన్ నిండా పోసిపోయారు. జనరల్లీ ఇట్లాంటి అయినప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళే కర్టెన్స్ దించిన తర్వాత క్లీన్ చేసేసుకుంటారు. ఆ విషయం వీళ్ళకి అర్థం కాలేదా లేదంటే కావాలని ఇచ్చారా తెలీదు. హరీష్ మాత్రం ఈ గార్డెన్ క్లీనింగ్ కూడా వీళ్ళకైనా ఇస్తే 2-3 గంటల నుంచి ఇమాన్యుల్ క్లీన్ చేసి పాపం ఇమాన్యుల్ అనిపించింది అనమాట. సృష్టి కూడా హెల్ప్ చేస్తుంది, ఇద్దరు కూడా చేస్తున్నారు. సృష్టి ఒక డైలాగ్ కూడా కొట్టేసింది ఆల్రెడీ, అన్ని దాని కొరియోగ్రాఫింగ్ అంతా వదిలేసి ఇక్కడికి అనవసరంగా వచ్చాననిపిస్తుంది ఒక మాట అయితే వదిలేసింది. ఇక్కడ జనరల్గా క్లీనింగ్లు ఇవన్నీ అలవాటు ఉండేవి కదా, పాపం గార్డెన్ అంతా క్లీన్ చేయాలంటే కొంచెం కదా గ్రాస్ ఉంది, ఆ గ్రాస్లో మొత్తం చెత్త అంతా పడింది, ఈ బ్లాస్ట్లు కొట్టినాయి, అవి చీపురుకు రాట్లా. ఇమాన్యుల్ చూస్తే నిజంగానే బాధేసింది. అది కనుక మనకు ఎపిసోడ్లో చూస్తే మంచి మైలేజ్ వస్తుంది ఇమాన్యుల్కు. పొద్దున్న నుంచి చేసింది క్లీన్ చేస్తానే ఉన్నాడు, ఇమాన్యుల్ క్లీన్ చేస్తూనే ఉన్నాడు. చాలా బాధ అనిపించింది పాపం. అఫ్ కోర్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ డ్యూటీ, బట్ ఆ గార్డెన్ అంతా క్లీన్ చేయడం అనేది వీళ్ళ డ్యూటీ కాదు. జనరల్గా గార్డెన్లో వాళ్ళు ఏం యాక్టివిటీస్ పెట్టినా ఏ చేసినా కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు మళ్ళీ క్లీన్ చేస్తారు, నీట్గా చేసి పెడతారు. అట్లా ఆ పనులు వీళ్ళకు ఎక్స్ట్రా పనులు చెప్పరు. పాపం వాళ్ళు క్లీన్ చేసుకుంటే ఇమాన్యుల్ అయ్యా ఇదంతా బ్లాస్ట్ ఎవరు కొట్టిరా, నేను ఒక్క బ్లాస్ట్ కూడా కొట్టలేదు అని చెప్పేసి చాలా బాధపడుకుంటూ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది వాళ్ళ ఎపిసోడ్ అయితే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వీళ్ళు ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే జరిగిన ఇష్యూ బాగుంటే కానీ దాన్ని గుంజి సాగదీసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట కామనర్స్. కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తే అదంతా పోతుందని అనుకుంటున్నా. ఈ సెలబ్రిటీస్కి వచ్చే వరకు అందరూ బాగానే ఉన్నారు. ఒక సుమన్ శెట్టి మాత్రం చాలా డల్గా ఇప్పటివరకు ఏం మాట్లాడినట్టు అనిపించలేదు. మిగతా అందరూ ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎండ బాగా ఉందని చెప్పేసి బయట కూర్చుని ఎండ ఇవన్నీ అంటే ఈ మినిట్ టు మినిట్ అప్డేట్స్, ఈ రన్నింగ్ కామెంటరీస్ నాకు ఇష్టం లేదు. బట్ జరిగిన ఇన్సిడెంట్నే చెప్తాను. అంటే ఇకపై మన రివ్యూస్లో కూడా ఇన్సిడెంట్ను రన్నింగ్ కామెంటరీ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. రన్నింగ్ కామెంటరీ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు కదా, అందులో ప్లస్ ఏంది మైనస్ ఏంది నాకు అనిపించినట్టు ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది ఒక ప్రాస్పెక్టివ్, అంటే పబ్లిక్ ప్రాస్పెక్టివ్లో నాకు అనిపించింది చెప్పడం రివ్యూ కిందకి వస్తుంది. కాబట్టి ఈ రన్నింగ్ కామెంటరీ వీడు తుమ్మాడు వాడు తగ్గాడు అని ఇవైతే చెప్పదలుచుకోలేదు నేను, ఇవన్నీ చెప్పను. ఇది ఐ ప్రామిస్ యూ, ఒక పాయింట్ టు పాయింట్ ఈ రన్నింగ్ ఇవన్నీ అయితే చెప్పను. అలా చెప్పేవాళ్ళు మనకు రివ్యూవర్స్ ఉన్నారు, అది చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ నాకు మాత్రం ఓవరాల్గా తీసుకొనే అనుకుంటున్నాను. అండ్ నైట్ ఎపిసోడ్ పెట్టాలా డే ఎపిసోడ్ పెట్టాలా మీరే చెప్పండి, ఎందుకంటే నైట్ అనవసరం ఎవరు చూస్తారని నేను అనుకోవట్లేదు. సో మార్నింగ్ మనకు 10 o'clock అయితే మనం ఎపిసోడ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ డే రివ్యూ ఎపిసోడ్ వచ్చేసి 10 o'clock మీకు అప్లోడ్ అవుతుంది. ఇది ఓకేనా చెప్పండి, అంటే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా చెప్పండి, ఏ టైంకి పెడితే బాగుంటుందని. ఎందుకంటే మిడ్ నైట్ పెట్టినా ఎవరు పెద్దగా చూడరు, పెద్ద రివ్యూవర్స్ ఉన్నారు, మనకు అంత వ్యూవర్షిప్ ఇంకా లేదు. మీరు కనుక వ్యూవర్షిప్ ఇస్తే నెక్స్ట్ నేను కూడా నైట్ మిడ్ నైట్ ట్రై చేస్తాను, అది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో మళ్ళీ ఒక ప్రోమో వచ్చిన తర్వాత లైవ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే టాటా బాయ్ బాయ్. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ ఇలాగే వస్తూ ఉంటాయి. నా స్టైల్ నచ్చితే, అంటే నేను చెప్పే స్టైల్ కనుక మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ విల్ నాట్ మిస్ ఎనీ అప్డేట్. బెల్ ఐకాన్ పెట్టుకుంటే మీకు ఏంటంటే అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి ఏది మిస్ అవ్వడానికి ఉండదు. మీరు లైవ్ చూసినా చూడకుండా మేమైతే లైవ్ చూడాల్సిందే కనుక లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. మీరు చూస్తే లైవ్ అప్డేట్స్ తెలుస్తాయి. అంటే ఎపిసోడ్ను లైవ్ను రెండు కలిపి చూస్తే
కరెక్ట్గా అర్థమవుతుంది. కొన్ని ఎపిసోడ్లో చాలా కట్టింగ్స్ ఉంటాయి, లైవ్లో కట్ కావు. కాబట్టి లైవ్ చూసి అప్డేట్స్ ఇస్తున్నాం కనుక ఈ మధ్యాహ్నం అప్డేట్స్ అన్నీ కూడా లైవ్ అప్డేట్సే ఉంటాయి. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ అప్డేట్సే ఉంటాయి. సో దట్ మీకు ఎపిసోడ్ చూసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది, ఎందుకు ఇట్లా కట్ అయిపోయింది. కొన్నిసార్లు ఎడిటర్ కట్ చేస్తుంటారు, ఇవన్నీ ఇట్లా అని చెప్పేసి మీకు ఈ లైవ్ అప్డేట్ చూస్తే క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ విల్ నెవర్ మిస్ ఏ కంటెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లెందుల, జై హింద్.